హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అయిన లడ్డు రెసిపీని చూద్దాం. అది కూడా అవిసె గింజలతో అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. వీటిలో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. అవిసె గింజలు ప్రతి ఒక్కరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆడవాళ్ళకైతే ఒక వరం లాంటివని చెప్పొచ్చు. ఇవి మహిళల్లో హార్మోన్స్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. అండ్ రోజు డైట్లో వీటిని చేర్చుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది, ఫ్యాట్ని కరిగిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు ఇవి చాలా మంచివి అనమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హెయిర్ గ్రోత్కి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, డయాబెటీస్, బీపీ కంట్రోల్, అధిక కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇట్లా అనేక సమస్యలకు చెక్ పెట్టచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అవిసె గింజల లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఈ లడ్డు చేసే ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ 1 కప్ వరకు అవిసె గింజల్ని అట్లా మనం వేయించుకోవాలన్నమాట. లైట్గా చిటపటలాడే వరకు. అవిసె గింజలు ఎప్పుడైనా పచ్చివి అస్సలు తినొద్దు. వాటిని ఉడకబెట్టుకొని కూడా తినొద్దు అనమాట. ఇట్లా వేయించుకుంటేనే వాటిలో ఉన్న పోషకాలు అనేవి మనకి అందుతాయి అన్నమాట. సో అట్లా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని తర్వాత అదే కప్పుతోనే నువ్వులను కూడా మనం వేయించుకోవాలి. ఒక 1/2 కప్ వరకు. ఈ నువ్వులు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను కూడా అట్లా వేయించుకోవాలి మంచిగా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వీటిని విడిగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. తర్వాత అదే జార్లోకి మళ్ళీ నువ్వులను వేసుకొని ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పొడిలాగా కాకుండా. చూస్తున్నారు కదా, అట్లా గ్రైండ్ చేసి వీటిని కూడా ఈ పొడిని కూడా ఆ ప్లేట్లోకి వేసేసి తర్వాత పల్లీలను కూడా మంచిగా ఇట్లా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా. సో పొడిలాగా కాకుండా ఇట్లనే గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం. కొబ్బరిని కూడా అట్లనే గ్రైండ్ చేసేయాలి. దాంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తున్నాను నేను. ఇలాచీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి దాన్ని కూడా ఆ పొడిలో కలిపేసేయాలి. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం ఒక కడాయిలోకి 1 కప్ వరకు బెల్లంని తీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఒక 1/2 కప్పు నీళ్ళని పోసి అది కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం స్వీట్నెస్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి. సో దాన్ని మళ్ళీ అదే కడాయిలోకి వేసేసుకొని ఇట్లా కొంచెం తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. అంతే. తర్వాత దాంట్లోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. 1 or 2 స్పూన్స్. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని కూడా ఆఫ్ చేసేసేయాలన్నమాట. సో అది అంతా ఇట్లా కలిసిపోయిన తర్వాత మనం కిందకి దించేసి చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, పొడిగా అయిపోతుంది. పొడిగా అయిపోయినా ఏం పర్వాలేదు, ఇంకొంచెం బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది చాలా వేడిగా ఉంది. సో కొంచెం చల్లగైన తర్వాత చూసినారు కదా, నాకు కొంచెం పొడిగా అయిపోయింది. అది ఇట్లా పొడిగా అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం బెల్లము ఆ పొడిలో కలిపేసుకోవాలి మనము. అంటే గ్రైండ్ చేసుకుంటే అది కొంచెం మెత్త అవుతుంది. లేదా నెయ్యిని కూడా కలుపుకోవచ్చు. నాకు అవన్నీ ఏం అవసరం పడలేదు. నేను దాన్ని కొంచెం గట్టిగా ఇట్లా చేతితో నొక్కితే లడ్డులాగా వచ్చేస్తుంది అనమాట. సో అంతే, అట్లా చేసేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడైతే చేతులు కాలుతాయి. సో జాగ్రత్తగా చేయాలన్నమాట. ఈ లడ్డులన్నీ ఇట్లా చేసి స్టోర్ చేసుకోవచ్చు. మనకి మంచిగా 1 మంత్ వరకు ఉంటాయి ఇవి. ప్రతిరోజు ఒకటి తిన్నామంటే ఎంతో ఆరోగ్యం. చూసినారు కదా ఆ లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.